మనం వాక్యంలో ఉంటున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, రే నేను బలపరుస్తున్నాను సూచన అంటాడు. ఇంకో ప్రశ్న రావచ్చు, ఎప్పుడు అనే ప్రశ్న రావచ్చు. గమనించి, ఎప్పుడు వస్తుందో తెలుసా? మన బలహీనతని మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన బలము మన మీద ఉంటుంది. అర్థమవుతుందా? మన బలహీనతను మనం ఒప్పుకోవాలి. ఎందుకు? ఎప్పుడు మనకి దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుందమ్మా. మనం ఒప్పుకోవాలి బలహీనత అని ఇక్కడ పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. బలహీనతను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క శక్తి అంటున్నాడు ఇక్కడ. ఈరోజు మనం ఎక్కడ తయారైంది తెలుసా? మనం నీ బలమే గొప్పదా, నీ ఆలోచనే గొప్ప ఆలోచన, నీ కోరికే గొప్ప కోరిక. ఈరోజు నీ ఇంట్లో కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడిని సంప్రదించట్లా, దేవుడి దగ్గర కనిపెట్టట్లా. ఎంతసేపు నీ ఆలోచనే దేవుడు ఆలోచన అవునండి. నీ ఆలోచనే దేవుడు ఆలోచన కాదు, దేవుడు ఆలోచనే నీ ఆలోచన. దేవుడు ఆలోచన నీ ఆలోచన. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఆలోచన నీ ఆలోచన అనుకున్నావంటే అర్థం ఏంటో తెలుసు, నీ బలహీనతను నువ్వు ఒప్పుకుంటున్నాడు కింద లెక్క. ఈరోజు ఏది ఉందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏది ఉందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏది ఉందని నువ్వు విర్రవీగిపోతున్నావు? ఏది ఉందని నువ్వు గర్వపడిపోతున్నావు? గమనించండి, నీకు ఏది లేదు, నా దేవుడే ఇచ్చాడు. నీకు ఏది లేదు, నా దేవుడే నీకు ఇచ్చాడనే విషయాన్ని గమనించాలి. నీకు ఉద్యోగం ఇచ్చింది నా దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చింది నా దేవుడే, నీకు ఇల్లు ఇచ్చింది నా దేవుడే. ఆయన కృపే నీ మీద ఉంది. నువ్వు దేనిని బట్టి అతిశయపడుతున్నావు? దేనిని బట్టి విర్రవీగిపోతున్నావు? గమనించండి ప్రియమైన సంగమా, అతిశయపడుతుంది విర్రవీగదు. నీ బలహీనతను బట్టి ప్రభుని ఆయన వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు, శక్తిని అందిస్తున్నాడు. ఆమె చెప్పు. ఎప్పుడు తెలుసా? మనం ఆత్మ మీద ఆధారపడాలి.